పరీక్ష అంటేనే విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టడం. పరీక్షల్లో ఉత్తీర్ణతను బట్టి ఆయా రంగాల్లో వారి సామర్థ్యాలు, నైపుణ్యాలను అంచనా వేయగలం. భవిష్యత్తులో వారు ఏ విధంగా స్థిరపడతారో ఆయా మార్కుల ఆధారంగా భద్రతతో పాటు జీవితాలను నిర్ణయిస్తుంది. అందుకే పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం. కాపీయింగ్. ఇది సర్వసాధారణంగా వివిధ పబ్లిక్ పరీక్షల సమయంలో పలుచోట్ల వినిపించే మాట. కానీ మాస్ కాపీయింగ్ అనే పదం ఐటీఐ పరీక్షల సమయంలో మాత్రమే అందరికీ వినిపించే వాయిస్ అంటే అతిశయోక్తి కాదు. ఉన్నతాధికారుల ఉదాసీనత, సంబంధిత శాఖల అధికారుల అవినీతి దందాలు వెరసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అన్యాయమే జరుగుతోంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది ఐటీఐ పరీక్షలకు వేళాయే. మరో వారం రోజుల్లో ఫైనల్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రతి ఏటా ఐటీఐ పరీక్షలంటే నెల రోజుల ముందు నుంచే ఓ ప్రణాళిక ఉంటుంది. మాస్ కాపీయింగ్ ఎలా చేయించాలి, పరీక్షల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి, సంబంధిత అధికారులందరినీ ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మీడియాను దగ్గరకు రానివ్వకుండా ముందుగానే తులమో ఫలమో చేతపెట్టి సాగనంపాలి, ఇందుకు ఏం చేయాలి, ఇలా ఆర్డీడీ కార్యాలయం సాక్షిగానే భారీ కుంభకోణం ప్రతి ఏటా జరుగుతుండడం విశేషం. జిల్లాకు 2 అధికారులకు బాధ్యతలు అప్పగించి అక్రమ వసూళ్ల పర్వంతో ముందుకు సాగాలి. ఒక్కో విద్యార్థి నుంచి ఆయా ఖర్చులన్నిటికీ కలిపి సుమారు 20,000 రూపాయల చొప్పున వసూలు చేయాలి. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రమారమి 25 కోట్లు అక్రమ వసూళ్లు చేశారంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది అక్షరాలా నిజం. ఇదే సర్కారీ ఐటీఐ అధికారుల నైజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ చాలా బాధ్యతాయుతమైన పోస్ట్. అటు శ్రీకాకుళం నుంచి ఇటు మన్యం జిల్లా వరకు 6 జిల్లాలు ఆయన పర్యవేక్షణలోనే ప్రభుత్వ ఐటీఐలు, ప్రైవేట్ ఐటీసీలు, కొన్ని రిజిస్టర్ కాని ఐటీఐలు ఉంటాయి. ఆయా యాజమాన్యాలు ఏవైనా అవకతవకలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఆర్డీడీకి ఉంటుంది. కంచే చేను మేస్తే అన్న చందంగా ఆర్డీడీ ఆర్వి రమణ పరిస్థితి ఇప్పుడు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐటీఐ విద్యార్థులకు ఫైనల్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ పరీక్షలు జరగబోతున్నాయి. సుమారు 40,000 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఐటీఐలు మొదలుకొని ప్రైవేట్ ఐటీఐల వరకు అటు సిలబస్ కానీ ఇటు ప్రాక్టికల్స్ కానీ సక్రమంగా బోధించరు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఐటీఐలు, ఐటీసీలు విద్యార్థులను పాస్ చేయడం కోసం ఒక్కొక్క విద్యార్థి నుంచి 15,000 వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో 5,000 ఆర్డీడీ రమణ ఖాతాలోకి వెళ్తాయని, మరొక 5,000 ఇతర ఉన్నతాధికారులకు వెళ్తాయని ప్రైవేట్ ఐటీఐల ప్రిన్సిపల్స్ చెబుతున్నట్లు విద్యార్థులు బాహాటంగానే చెబుతున్నారు. మిగిలిన సొమ్ము జిరాక్సులు, ల్యాప్టాప్ల కోసం ఉపయోగిస్తామని, పలువురు సంఘ నాయకులకు మీడియాను మేనేజ్ చేయడం కోసం కూడా ఖర్చు చేస్తారని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నట్లు సమాచారం. విశాఖపట్నంలోని ఆర్డీడీ రమణ ప్రైవేట్ ఐటీఐల నుంచి డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖపట్నం ప్రాంతానికి ఒకరు, గాజువాక ప్రాంతానికి మరొకరు, ఇలా జిల్లాకు 2 చొప్పున నియమించినట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో ఇక్కడే ప్రిన్సిపల్గా చేసిన అనుభవం ఈ విధంగా అవినీతికి తోడ్పడుతుండడం ఆయనకే చెల్లిందన్న వాదనలు ఉన్నాయి. ఆయన కార్యాలయంలో కూర్చుని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎంత కలెక్షన్ వస్తుందో అప్డేట్ చేసుకుంటున్నట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 25 కోట్లు ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూలు చేసినట్లు భోగట్ట. ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలకు మాస్ కాపీయింగ్ జరగకుండా చూడవలసిన ఆర్డీడీ కేవీ రమణ, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, ఇతర ఇన్స్పెక్టర్లు విద్యార్థులకు పుస్తకాలిచ్చి రాయించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. ఇప్పటికే ల్యాప్టాప్లు, జిరాక్స్ మిషన్లు, ప్రింటర్లు సిద్ధం చేశారట. మాస్ కాపీయింగ్ జరిగే ప్రభుత్వ ఐటీఐలు దగ్గర నిఘా వర్గాలు, మీడియా రాకుండా స్కౌట్, ఎన్సీసీ విద్యార్థులను సెక్యూరిటీగా పెట్టి గేట్లకు తాళం వేయనున్నారు. పరీక్షలు జరిగే సెంటర్ల దగ్గర మాస్ కాపీయింగ్ జరగడానికి అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. 25 కోట్ల వసూళ్లపై బయట వ్యక్తులకు తెలిసిన సమాచారం నిఘా వర్గాలకు తెలీదు అంటే విచిత్రంగానే ఉంటుంది. గత నెల రోజుల నుంచి కలెక్షన్స్ పర్వం మొదలైంది. ఆర్డీడీ ఎక్కువ సమయం తన కార్యాలయంలోనే ఉండి అవినీతి సొమ్ము కోసం అప్డేట్ చూసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇంత వ్యవహారం జరుగుతున్నా ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ
అటు విజిలెన్స్ వర్గాలు కానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా నిద్రావస్థలో ఉందనే విమర్శలు లేకపోలేదు. ప్రతి ఏడాది జరిగే వ్యవహారమే కదా అని మిన్నకుండిపోయి ఉంటారని కొంతమంది చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పరంగా చేపడుతున్న అవినీతి ప్రక్షాళనతో పాటు ఇటువంటి అవినీతి కోరు అధికారులపై కూడా దృష్టి సారిస్తే అవినీతి రహిత సమాజ స్థాపనకు అంకురార్పణ జరుగుతుందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ హరేంద్రియ ప్రసాద్ ఐటీఐల్లో జరిగే అవినీతి, ఆర్డీడీ కార్యాలయం సాక్షిగా జరిగిన వసూళ్లపై విచారణ జరిపితే మరికొన్ని నిజాలు బయటపడి పెద్ద తలకాయల అక్రమ దందాల వ్యవహారాలు నిగ్గుతేలే పరిస్థితి ఉంటుందని పలువురు సీనియర్ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు.